ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల పొటాషియం, సోడియం ఈ 2 పాళ్ళు పెరిగి జాయింట్స్‌లో స్వెల్లింగ్ వస్తుందని విన్నానండి. అలాంటి వాళ్ళకి ఫ్రూట్ తగ్గించమని చెప్పడం కూడా డాక్టర్లు చెప్తున్నారని విన్నాను సార్. ఇది ఎంతవరకు అది నిజం? ఒక మిత్ అమ్మా అది. అక్కడ Seriously? ఏమవుతుంటే చెప్తాను. మన బాడీలో గుర్తుంచుకోండి, కిడ్నీ ప్రాబ్లం లేనంత కాలం, లివర్ ప్రాబ్లం లేనంత కాలం హ్మ్. మీరు ఎంతైనా తీసుకోండి, పొటాషియం నార్మల్ అవుతుంది. ఎంతైనా సోడియం తీసుకోండి, సోడియం నార్మల్గా ఉంది. అంటే మన బాడీలో హోమియోస్టాటిక్ మెకానిజమ్స్ అంటారు. హ్మ్. అంటే కంట్రోల్ మెకానిజమ్స్, ప్రాసెస్ చేసే మెకానిజమ్స్ను బ్లడ్లో వెంటనే అది కంట్రోల్ చేసేస్తున్నాయి ఫ్యూ సెకండ్స్లో హార్మోన్స్. హ్మ్. అందువల్ల ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేది మెయిన్గా పొటాషియము, సోడియంను పెంచడం, తగ్గించడం అనేది మనకి కిడ్నీ వ్యాధుల్లో, మనము లివర్ వ్యాధుల్లోనూ తీసుకోకూడదని జాగ్రత్తగా చెప్తాం అన్నమాట. ఎందుకంటే పొటాషియం పెంచే గుణాలు కిడ్నీ ఫెయిల్యూర్లో ఆ కంట్రోల్ మీద దెబ్బతింటాయి. హ్మ్. అందువల్ల వాళ్ళలో పొటాషియం పెరిగి ఇది అవుతుంది. అందువల్ల హై పొటాషియం డైట్స్ ఆర్ కాంట్రాఇండికేటెడ్ కిడ్నీ డిసీజెస్, హ్మ్. నాట్ ఇన్ హెల్దీ వే. హెల్దీ వేలో యాక్చువల్గా దే ఆర్ వెరీ ప్రమోటింగ్ యాక్చువల్గా మీకు లాంజివిటీ హ్మ్. అండ్ బీపీని తగ్గించే గుణం ఉంది. వెజిటబుల్స్, ఫ్రూట్స్ యాక్చువల్ డైటరీ పొటాషియం విల్ రిడ్యూస్ ది హైపర్ టెన్షన్. హ్మ్. అందువల్ల యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఆల్ హైపర్ టెన్సివ్స్ హ్యావ్ టు టేక్ ది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇఫ్ దే ఆర్ నాన్ డయాబెటిక్, వెజిటబుల్స్, నాన్ డయాబెటిక్ బోత్. హ్మ్. డయాబెటిక్స్లో అయితే కొన్ని ఫ్రూట్సే తీసుకుంటూ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటుంటాం అన్నమాట. మెయిన్ అది. ఎస్పెషల్లీ పపాయ ఒకటి, హ్మ్. జామ్ ఒకటి, ఆ తర్వాత ఆరెంజెస్ విత్ జ్యూస్ కాకుండా తొనలతో తీసుకోవడం డయాబెటిక్స్లో. హ్మ్. మిగతావి ఏంటంటే పెంచుతాయి కాబట్టి డయాబెటిక్స్లో కూడా జాగ్రత్తగా తీసుకుంటాం. ఇంకోటి స్వీట్స్లో కూడా ఈ న్యాచురల్ స్వీట్స్ లైక్ ఈ ఫ్రూట్స్లో ఉండేది కూడా హ్మ్. డయాబెటిక్స్లో షుగర్ని అంత ఎక్కువ పెంచదు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంత మన రొటీన్ మనం ఈ ఈ పంచదార, బెల్లం పెంచేంత షుగర్స్ వీటిలో పెంచడం. హ్మ్. అందువల్ల అకేషనల్గా తీసుకోవచ్చు ఫ్రూట్స్. ఓకే. రొటీన్గా మాత్రం ఈ ఫ్రూట్స్ అడ్వైజ్ చేస్తాం అనమాట షుగర్ పేషెంట్స్. కానీ మీ మెంటర్ మీకు చెప్పిన పాయింట్, ముఖ్యమైన పాయింట్ అంటే ఏం చెప్తారు సార్? ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పేషెంట్ని ఫస్ట్, నువ్వు ఎలాంటి పేషెంట్ అయినా సరే పేషెంట్ సెంట్రిక్గా ఉన్నంత కాలం, అంటే పేషెంట్ బాగోగులు, పేషెంట్ అవుట్కమ్స్, అది ఒకటి పేషెంట్ కేర్ ఫస్ట్. సెకండ్, కాన్స్టెంట్గా అప్గ్రేడేషన్ ఆఫ్ యువర్ మెడికల్ నాలెడ్జ్. అదర్వైజ్ ఎవల్యూషన్లో ఎక్స్టెంట్ అయిపోతాం. ఎప్పుడు పురాతన అక్కడే ఆ కాన్సెప్ట్స్ ఆగిపోతే, ఎందుకంటే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఎస్, ఎందుకంటే కాన్సెప్ట్ అనేది ప్రతి సంవత్సరం మారిపోతుంది. హ్మ్. ఒకప్పుడు బీటా బ్లాకర్స్ హార్ట్ ఫెయిల్యూర్ వద్దన్నారు, ఇప్పుడు అది లేకపోతే నేరం, క్లాస్ 1 ఇండికేషన్స్. హ్మ్. ఎందుకంటే అవగాహన అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం. మన చిన్నప్పుడు పెరిగిన వాతావరణం, ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ ఉండేవి. అప్పుడు ఎంత హాయిగా ఆడుకునేవాళ్ళం, వీధుల్లో ఆడుకునేవాళ్ళం అని. ఇప్పుడేంటి అపార్ట్మెంట్ కల్చర్, న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఆ తర్వాత నీకు మొత్తం ఎందుకంటే ఉమ్మడి ఫ్యామిలీస్ లేవు ఇప్పుడు. హ్మ్. సో కళ్ళ ముందు ఈ 40-50లలో 70 నుంచి ఇప్పటి వరకు మనం చూస్తుంటే ఇంకా మెడిసిన్లో ఎంత ఉంటుంది. అవును. అవి స్టాండర్డైజ్ అయినాయి, కొత్త ఆవిష్కరణలన్నీ స్టాండర్డైజ్ అయినాయి. హ్మ్. వీఆర్ డూయింగ్ ఆల్ ది రీసెంట్ అడ్వాన్స్. సో ఈ రెండు నాకు మెంటర్ చెప్పింది ఏంటంటే పేషెంట్ సెంట్రిక్గా ఉంటాయి. ఎందుకంటే పేషెంట్ ఈజ్ ది గివింగ్ ఆపర్చునిటీ టు లెర్న్. హ్మ్. ఎందుకంటే అనుభవ జ్ఞానం, నువ్వు పాండిత్య జ్ఞానం బుక్స్ నీకు గూగుల్ పెట్టినా అంతా అందరూ చెప్పగలరు, అక్కడ నేను బట్టి పైంచి కిందకించి పైన చెప్తాం. అవును. కానీ అనుభవ జ్ఞానం ఎక్కడ వస్తుంది? అనుభవ జ్ఞానం పేషెంట్ ఇస్తాడు. అందుకని దేవుడు పేషెంట్. హ్మ్. పేషెంట్కి వైద్యుడి దేవుడు అయితే వైద్యుడికి పేషెంటే దేవుడు. ఈ విధంగా, ఎందుకంటే అనుభవ జ్ఞానం ఇస్తున్నాడు కాబట్టి. అవును. ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకునే కాన్సెప్ట్. ఎప్పుడైతే ప్రతి వైద్యుడు ఈ యొక్క పాయింట్ని ఫౌండేషన్ పిల్లర్ని అర్థం చేసుకున్నాడు, నీకు ఆటోమేటిక్గా పేషెంట్ కేర్ బాగుంటుంది. మనం అడగకుండానే పేషెంట్ డబ్బులు ఇస్తాడు, మనం అడగక్కర్లేదు, సంతోషంగా ఇస్తాడు. కరెక్ట్. రెండే చేయాలి. ఒకటి ఏంటంటే పేషెంట్ సైకాలజీ కనెక్ట్ అవ్వాలి, సో దట్ మనం చెప్పినవన్నీ తను ఫాలో అవడానికి. సపోజ్ మనం కనెక్ట్ అవ్వాలనుకోండి, పేషెంట్ మనం ఎంత ప్రిస్క్రిప్షన్ చేసినా అది ట్రాన్స్లేట్ అవుతుంది. అవును. ఓది ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది, మనం చెప్పింది అక్కడికే వెళ్తుంది, ట్రాన్స్లేట్ అవ్వదు. ట్రాన్స్లేట్ కావాలంటే కనుక కంపల్సరీ పేషెంట్ సైకాలజీ కనెక్ట్ అవుతే ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయ్యి పరిపూర్ణమైన రిజల్ట్ వస్తుంది. సో ఏది చేసినా మనసా వాచా కర్మణా చేయాలి. ఆ కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన అవతార్లో చూస్తే ఇట్లా పెట్టగానే న్యూరో కనెక్షన్స్ ఎప్పుడైతే మీరు అట్లా అయ్యారో మన మాటల ద్వారా, ఎందుకంటే చిన్నప్పుడు అన్నారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. నువ్వు ఫస్ట్ మాటలతో ముందు పేషెంట్ని కనెక్ట్ చేయటం,
అప్పుడు మనం అనుకున్నదంతా పేషెంట్కి వ్యాధిని గమనించి దాన్ని బట్టి వ్యాధి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే అతన్ని కూడా కంప్లీట్గా తీసుకొని మనకి రిజల్ట్ అనేది కంప్లీట్గా ఇస్తాడు. ప్లస్ అతన్ని మనం ఒక రకంగా ఏంటంటే నాకు అనుభవం ఇచ్చిన దేవుడు నాకు అనుభవం ఇస్తున్నాడు. ప్రతిరోజు ప్రతి కేసు ఒక అనుభవమే కార్డియాలజీలో. అండ్ ప్రతిదీ ఒక దీని కింద చూస్తాం, రీసెర్చ్ దీని కింద చూస్తాం. ఇట్స్ గ్రేట్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. కానీ ఇన్నేళ్ల మీ సర్జికల్ లైఫ్లో చాలా క్రిటికల్ కేస్, అసలు ఏమైపోతుందనే చాలా లాస్ట్ మినిట్ వరకు చాలా టెన్షన్ పడ్డా ఉన్న కేసు అని ఉంటే చెప్తారా సార్ మాకు? రెండు ఉన్నాయమ్మా యాక్చువల్గా. అవునా? రెండు ఉన్నాయి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఒక పేషెంట్కి ఇట్లానే ఒక కాల్షియం బ్లాక్ ఉంది, డివైస్తో చేస్తున్నాము. సడన్గా ఏంటంటే డివైస్ స్టక్ అయింది, తెగిపోయింది. దాన్ని స్నేహితుతో తీసేసాం. తీసేసిన తర్వాత నీకు ఎక్కడైతే స్టక్ అయిందో అక్కడి నుంచి ఊజింగ్ లాగా వచ్చేసేసి అప్పటికప్పుడు ఏంటంటే కాన్స్టెంట్ ప్రతి అరగంటకి ఆల్మోస్ట్ 100 ml మాట ఆస్పిరేట్ చేస్తున్నమాట, బ్లడ్ ఇస్తున్నాం వెంటనే. ఆల్మోస్ట్ అర్ధరాత్రి 12 గంటల వరకు ఆల్మోస్ట్ అక్కడే ఉన్నాం అనమాట. చివరికి ఏంటంటే వీఆర్ డిస్కసింగ్, మాకేంటంటే ఇగో ప్రాబ్లమ్స్లో వెంటనే ఏంటంటే ఎనస్థెటిస్ట్తో డిస్కస్ చేసి వాళ్ళు రోజు అవే చూస్తారు, ఏంటి ఇలా ఉంది, ఏంటంటే ఈ ఇంజెక్షన్ ఇవ్వండి అన్నారు. వెంటనే గివ్ దట్ ఇంజెక్షన్. ఆల్మోస్ట్ అప్పటి వరకు గంటకి అరగంటకి 50 ml 100 ml వచ్చేది కాస్త ఒక్కసారి ఒక 6 గంటలు ఆగిపోయింది. అమ్మాయి బతిగా అనుకుంటే ఉదయం పూట ఒక 10-15 ml వచ్చింది, తర్వాత పూర్తిగా ఆగిపోయింది. ఆ విధంగా పేషెంట్ సర్వైవ్ చేశాం కాంప్లికేషన్ నుంచి. అది చాలా కిక్ లాంటిది ఇచ్చింది. ఇలాంటివి ఎన్నో కోకోలాలి 30 ఏళ్లలో. అట్లానే ఇటువైపు వస్తే వీ లాస్ట్ పేషెంట్స్. ఒక్కోసారి టేబుల్ మీద అంతా చేసి మనం అంతా చేసిన తర్వాత సర్జన్ కూడా పిలిపించి అంతా చేసిన తర్వాత సడన్గా అనుకోని డైరెక్షన్లో కాంప్లికేషన్ వచ్చేసి ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ సపోర్ట్స్, ఎస్పెషల్లీ హార్ట్ అటాక్స్ అప్పుడు జరుగుతుంది, ఆ ప్రాణాన్ని కాపాడిన తపంతో చేసినప్పుడు కాంప్లికేషన్లోకి వెళ్ళిపోయి పేషెంట్ సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ గుడ్ ఎఫర్ట్స్ సిపిఆర్ అంతా చేసినప్పటికీ పేషెంట్ బయటికి రాడు. అప్పుడు ఏంటంటే ఒక రకమైన నిస్త్రాణం అయిపోయి డిప్రెషన్, ఆ రోజు ఇంకా నిద్ర పట్టను, ఇంకా ఆల్మోస్ట్ 24 hours. అరే ఏంట్రా మనం ఎక్కడ చేసాము, ఎక్కడ ఇదైంది, ఎక్కడ డీవియేట్ అయింది, దాన్ని మళ్ళీ ఎట్లా ఇంప్రూవైజ్ చేయొచ్చు, ఇంతకన్నా ముందు రియాక్ట్ అవుతే ఇది అవుతుంది, ఆ స్టెప్ కాకుండా ఈ స్టెప్ బైపాస్ చేస్తే బాగుంటుంది. ఆ విధంగా మైండ్లో తిరుగుతుంటే 24 గంటలు. ఆ తిరిగి అప్పుడు ఇట్లా చేస్తే బాగుంటుంది, అమ్మో ఈసారి నెక్స్ట్ అయినప్పుడు మనం ఇలా చేద్దాం అని కాన్స్టెంట్ ఇంట్రాస్పెక్షన్. సక్సెస్ అయినప్పుడు ఇంట్రాస్పెక్షన్, ఫెయిల్యూర్ అయినప్పుడు ఇంట్రాస్పెక్షన్, కాంప్లికేట్ అయినప్పుడు ఇంట్రాసెక్షన్. అది పేషెంట్ బతికితే హ్యాపీగా ఉంటుంది. ఆ పేషెంట్ టైం ఇవ్వనప్పుడే మనకి ఒక రకమైన డిప్రెషన్ 24 hours. ఆ తర్వాత మళ్ళా సరే ఇంకా మనం ముందుకెళ్ళాలి కదా, పాస్ట్లో ఆగిపోకూడదు నుంచి మనం ముందుకెళ్ళాలి. నా మనసు బాధపడింది లేదు, నా హార్ట్ ఫీలింగ్స్ నా మనసుకు నచ్చింది, ఈ మనసుకే ఉంటాయా సార్ ఫీలింగ్స్? ఇవన్నీ బ్రెయిన్ నుంచి కనెక్ట్ అవుతుందా? ఈ ఫీలింగ్స్ అన్ని బ్రెయిన్ లో ఉంటాయా? బ్రెయిన్ వేనమ్మా. ఎందుకంటే చాలా మందికి అంటే మిస్కాన్సెప్ట్, హృదయంలోనేమో ఎమోషన్స్ ఉంటాయి, బ్రెయిన్లో ఇంటలెక్ట్ ఉంటుంది అని చాలా మంది, అదే మిస్కాన్సెప్ట్, మిత్. బ్రెయిన్లోనే ఫ్రాంటల్ లోబ్, నియోకార్టెక్స్ అంటారు. నియోకార్టెక్స్ అంటే మన ప్రిమిటివ్ యానిమల్స్లో లేనిది. ప్రిమిటివ్ యానిమల్స్లో ఓన్లీ 4 సెన్సెస్ ఉంటాయి: ఆహారము, నిద్ర, మైథునము, భయం, బేసిక్ ఇన్స్టింక్ట్స్ అంటారు. మనిషికి ఏంటంటే 4తో పాటుగా ఇమోషన్స్, ఇంటలెక్ట్, హయ్యర్ ఇంటలెక్చువల్ ఫంక్షన్స్ అంటారు వీటిని. ఓకే. న్యూరాలజీలో మేము అన్నీ అసెస్ చేయాలి రైట్ డ్యూరింగ్ అవర్ MBBS అండ్ MD డేస్. సో దానికి ఏంటంటే మన బ్రెయిన్లో నియోకార్టెక్స్ అని డెవలప్ అయింది. అంతకుముందు ఏంటి లింబిక్ సిస్టము, థాలమస్, హైపోథాలమస్ ఇవన్నీ ప్రిమిటివ్ యానిమల్స్లో ఉంటాయి. కానీ ఈ నియోకార్టెక్స్ అంటే ఫ్రాంటల్, ప్రీ ఫ్రాంటల్ లోబ్స్, ఇవన్నీ మనకి మనిషిలో బ్రెయిన్ డెవలప్ అయ్యి వాటిల్లో ఇంటలెక్ట్, డిస్క్రిమినేటివ్ ఇంటలెక్ట్ అంటారు దాన్ని. ఇది మంచి, ఇది చెడు, బుద్ధి. రెండోది ఏంటంటే ఇమోషన్స్. అవన్నీ మనకి ఫ్రాంటల్ లోబ్ నుంచే లింబిక్ సిస్టమ్ ద్వారా మన మనసుకి చేరి, అందరూ మనకి బాధగా ఉన్నప్పుడు మనకి ఒక పట్టినట్టుగా ఫీలింగ్ ఉంటుంది. అందువల్ల ఇక్కడ అనుకుంటారు, యాక్చువల్ అది ఇక్కడ ఇది. ఓకే. సో మన హార్ట్కి ఫీలింగ్స్ లేవు, బ్రెయినే ఫీలింగ్స్ హార్ట్కి ఇస్తుంది. సినిమాలో ఒకటి చూసాను సార్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది, ఈ హార్ట్ తీసేసి వేరే హార్ట్ పెడతారు. అప్పటి వరకు వాళ్ళకి నాన్ వెజ్ క్రేవింగ్ లేని నాన్ వెజ్ క్రేవింగ్ వచ్చినట్టు, లేదంటే అప్పటివరకు స్వీట్స్ తిన్న మనిషి స్వీట్స్ చాలా ఇష్టపడినట్టు. సో ఈ ఫీలింగ్స్ అన్ని హార్ట్ లోనే ఉంటాయా అనే ఒక ఇంపాక్ట్ తీసుకొచ్చారు కొన్ని సినిమాల వల్ల. సీరియస్లీ ఓకే.
మీరు ఎప్పుడు నమ్మలేదా నిజంగా? 200% నమ్మను నాకు తెలిసిన తర్వాత. తెలియనప్పుడు ఓకే అనేవాళ్ళం కాదు. వన్స్ ఒకసారి తెలిసిపోయిన తర్వాత అదంతా మిత్ అనమాట, టోటల్గా మిత్. అది మొత్తం బ్రెయినే మనకి, ఇమోషన్స్ కానీ. అందువల్లనే ఉన్న వాటిల్లో అన్నిటినీ అర్థం చేసుకోవచ్చు మన మేత అంతా. బ్రెయిన్ న్యూరాలజీలో ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది అంత మిగతా ఆర్గన్స్ అంత లేదు. దట్ ఈస్ ఐ థింక్ మేబీ 200 years దాటొచ్చాం. ఇంకా చాలా రీసెర్చ్ జరగాలి. ఇంకా 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 ఎంత రీసెర్చ్, ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వండర్. యాక్చువల్గా మనిషి సృష్టి, అదే భగవంతుడి సృష్టిలో హ్యూమన్ బ్రెయిన్ అనేది అసలు ఫినామినల్, అసలు విచ్ యూ కాంట్ బిలీవ్. అసలు మనకి అది ఎందుకు ఏంటి అనేది ఏమని చెప్పలేము. అది చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి. ఒక డాక్టర్గా సైన్స్కి మించి ఇంకేదో పవర్ ఉంది అని ఎప్పుడైనా అనిపించిందా సార్ మీకు? 200%. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కొంచెం మా బామ్మగారు కానీ, తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, వీళ్ళందరూ నా ఎవల్యూషన్ ఆఫ్ గ్రోత్లో ఈ స్పిరిచువాలిటీ అనేది అనమాట. చిన్నప్పటి మా బాబాయ్ కానీ, ఉమ్మడి ఫ్యామిలీలో అందరూ, మా తాతయ్య దగ్గర నుంచి అది వచ్చింది. ముఖ్యంగా రాముడి భక్తులు అనమాట. భజనలు చేయటం చిన్నప్పటి నుంచి, తర్వాత రావణక్షేత్ర వీటికి వెళ్ళటం రెగ్యులర్గా. ఇవి తెలియకుండా స్పిరిచువాలిటీ డెవలప్ అయ్యి, అదేంటంటే ఏదో మనం గుడ్డి నమ్మకం కాకుండా సైంటిఫిక్గా దాన్ని సైన్స్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం స్పిరిచువాలిటీ ఉండటం వల్ల హిందూ దేశంలో మనకి పర్వర్షన్స్ మెయిన్. అది అవును, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఓన్లీ యాంటీడోట్ ఈ స్పిరిచువాలిటీ. కరెక్ట్. అలాంటి దీంట్లో కూడా పిచ్చిలోకి వెళ్ళిపోకూడదు, బ్యాలెన్స్గా ఉండాలి. సో సైన్స్ ఇంటిగ్రేట్ చేసుకుంటే ఎప్పుడైతే మనం స్పిరిచువాలిటీని, సైన్స్ని, డెఫినెట్గా మన అవుట్కమ్స్ బాగుంటాయి, మన ఎమోషన్స్ పాజిటివ్గా ఉంటాయి, మన ఇంటెలెక్ట్ కూడా ప్రాపర్గా ఛానలైజ్ అవుతుంది, పర్వర్షన్స్ పోకుండా. ఎగ్జాక్ట్లీ. కామన్గా ఇంటెలెక్ట్ పర్వర్షన్స్కి పోయినప్పుడే మనకి తెలియకుండా ఒక రకమైన పిచ్చిలోకి వెళ్ళిపోతాం, తప్పులు చేస్తాం. కరెక్ట్. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీకు బ్యాలెన్స్ వస్తుంది, ఇఫ్ యూ హ్యావ్ ఏ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ విత్ ఇంటిగ్రేట్ విత్ ద సైన్స్, ఆటోమేటిక్గా దీన్ని ఏంటంటే మనం ప్రాపర్గా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో మీకు ఈజీగా అర్థం అవుతుంది. చిన్నప్పుడు రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్పేవారు. ఏనుగు ఎట్లా ఉందని 4 గుడ్డి వాళ్ళు అనుకున్నారట. ఆ 4 గుడ్డి వాళ్ళు ఏంటంటే, ఒకడేంటంటే కాలుని పట్టుకొని స్తంభం అన్నాడు, ఏనుగు స్తంభంలో ఉన్నారు. ఒకళ్ళని తొండాన్ని పట్టుకొని అరటి బోధిలో ఉంటున్నట్ట. ఒకళ్ళు ఏంటంటే పొట్టను పట్టుకొని బాగా అన్నట్ట. ఒకడేమో చెవులు పట్టుకొని చాటని నాది కరెక్ట్ నాది కరెక్ట్ కొట్టుకుంటారు. అట్లా ఈ పరీక్షలు కూడా ఏంటంటే, ఈసీజీ అంటుంది ఇది హార్ట్కి హార్ట్ అటాక్ అంటుంది, ఈ హార్ట్ ప్రాబ్లమ్. ఈకోలో లేదు, అది కాదంటుంది. అట్లానే టీఎంటీ టెస్ట్ ఏంటంటే, దీంట్లో ఏదో బ్లాక్ ఉంది, ఇది దీనివల్ల వచ్చింది, కవాటా లేదు అని ఎట్లా అంటుంది. ఇవన్నిటిని వెళ్ళి కళ్ళున్నవాడి దగ్గరికి అడిగట వీళ్ళు వెళ్ళి 4. అప్పుడు అన్నారు కళ్ళున్నవాడు, మీ అందరిది కరెక్ట్గానే, అది ఏనుగు కాదు బాబు, ఏనుగు పార్ట్స్ అవి. అట్లా ఇవన్నీ కలిపితేనే ఒక ఏనుగు. క్లినీషియన్ పేషెంట్తో మాట్లాడి కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు స్పెండ్ చేసి, ఆహా నీ కష్టం ఇదే, నీ సిమ్టమ్స్ ఇవే అని సైకాలజీ కనెక్ట్ అవుతుంది, మనం కనుక్కొని ఆ సిమ్టమ్స్ బ్యాక్గ్రౌండ్లో ఆ పరీక్షల్ని క్రోడీకరిస్తే, అట్లా ఏనుగు పార్ట్స్ ఇవి ఏనుగు కానీ ఇవి అట్లా వీటన్ని క్రోడీకరిస్తే, కాంప్రహెండ్ చేస్తే, అప్పుడు మన డయాగ్నోసిస్ కళ్ళ ముందు ఇట్లా కనపడుతుంది, కంప్యూటర్ కనపడినట్టు. అట్లా వీ కెన్ అట్లా చిన్నప్పుడు అవన్నీ ఆ కథలు ఇవన్నీ చేయటం, విచ్ వీ కెన్ ఇంటిగ్రేట్ ఇన్ అవర్ డే టు డే మెడికల్ ప్రాక్టీస్. కానీ ఒక డాక్టరు చదువుకుని స్పెషలైజేషన్ చేసిన తర్వాత ఒక మంచి సర్జన్ అవ్వాలంటే ఎన్నాళ్ళ కష్టం సార్? ఉంటున్నాం కనీసం ఒక 20 ఏళ్ళన్నా అది ఒక తపస్సులా చేయాలి. అంటే ఆ డాక్టర్కి ఎంత వయసు వస్తుంది అప్పటికి? అట్లీస్ట్ అదే డ్రాబ్యాక్, 60 ఏళ్ళు వస్తుంది. ఎందుకంటే మెడిసిన్ మన సిస్టంలో ఏంటంటే సెటిల్మెంట్ అంటే ఇంజనీరింగ్ లాగా మిగతా వృత్తుల్లా కాకుండా, నువ్వు డెడికేటెడ్గా ఎంత తొందరగా చదివినా సరే 30 ఏళ్ళు అవుతుంది స్పెషాలిటీ చేసేటప్పటికి, 30 ఏళ్ళు. ఆ తర్వాత నీకు ఒక ప్రాక్టీషనర్గా నిలబెట్టడానికి, నిలదొక్కడానికి 45 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత నీకు మెచ్యూర్ ప్రాక్టీషనరు, మంచి ఒక హై గ్రేడ్ ప్రొఫెషనల్గా మారడానికి 60 ఏళ్ళు పడుతుంది. సో ఈ లోపల ఇట్లా అవుతారు అనమాట. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ మెడిసిన్లో ముఖ్యంగా. కానీ అది తపస్సులా చేయాలి. నా ఉద్దేశం మాత్రం మెడిసిన్ అంటే తపస్సే నా ఉద్దేశం, సపరేట్గా అది.
సో ఈ తపస్సులో ఏంటంటే ముఖ్యంగా నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా సిబ్లింగ్స్ వీళ్ళందరూ ఎంతో ఇచ్చేశారు. ముఖ్యంగా భార్య పిల్లల రోలు తల్లిదండ్రులు చాలా ఇన్ఫ్లుయెన్షియల్. ఎందుకంటే ఒక రకంగా నా ఫ్యామిలీ ఇవన్నీ, నా భార్య ముఖ్యంగా తను డాక్టర్ అయినప్పటికీ తన వృత్తిని బాగా ఇచ్చేసి తను కూడా సెలబ్రిటీ అయిన మెయిన్గా. ఓహో, ఆల్మోస్ట్ తను ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ ఇన్ఛార్జ్ అన్నమాట రెయిన్బోలో. ఓకే ఓకే, అవునవును. రైట్ రైట్. సో అది చేస్తూ రెగ్యులర్గా తను ఫీటల్ మెడిసిన్ డే చేస్తూ పిల్లల్ని ఎక్క తీసుకొని ఇటు ఇల్లు కానీ డొమెస్టిక్గా తను చూసుకొని, అందువల్ల ఆ విధంగా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చింది తను. మీ జెంట్స్ ఏమో ఒక్క ఉద్యోగం బిజినెస్ చేసి అంతే. మొత్తం భారం అంతా మోసేస్తున్నాను, ఇంత బిజీ అంటారు సార్. ఫోన్లో లిఫ్ట్ చేయరు, మేము బిజీ అంటారు చాలా సింపుల్ గా. ఆడవాళ్ళు మాత్రం ఇటు ఇల్లు పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ హెల్త్ వెల్త్ చూసుకుంటూ పని వాళ్ళతో చేయించాల్సిన పనులు, పైనుంచి వీళ్ళు చేయాల్సిన పనులు, పైనుంచి ఉద్యోగాలు బిజినెస్లు ఇన్ని చేసుకుంటూ మీకన్నా ఎక్కువ కష్టపడినా ఎక్కడైనా గుర్తింపు ఉందా? మీరు గుర్తిస్తారా అసలు? చెప్పండి. ఈ కాలంలో గుర్తిస్తున్నాం. గుర్తిస్తున్నారా? ఓకే. అయితే ఒకప్పుడు 60, 70, 80 ఏంటంటే ఈ మేల్ షోనిజం వలన ఎక్కువ ఉండేది అది. ఇప్పుడు ఏంటంటే ఇద్దరం కలిపి పని చేసుకున్నాం, కరెక్ట్, ఇద్దరం కలిపి పంచుకున్నాం, ఇద్దరం కలిపి చూసుకున్నాం పిల్లల్ని. ఆ మూడ్ అనేది మేలిగు అస్సలేదా సార్ మీకు? ఉంటుంది, ఎందుకంటే ఎంత బాగా ఇప్పుడు డైల్యూట్ అయింది, డైల్యూట్ అయింది. పూర్తిగా డైల్యూట్ అయిపోయింది.